వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల జయకేతనం సభలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం కావడం తెలిసిందే. 4 దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీని తామే నిలబెట్టామని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు ఈ వ్యాఖ్యలపై మౌనంగానే ఉంటున్నా సోషల్ మీడియాలో మాత్రం టీడీపీ అభిమానులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. తెలుగుదేశం పార్టీని ఈయనే గెలిపించాడంట. అరే, బుద్ధి ఉన్నవాడు ఎవడైనా ఇలా మాట్లాడతాడా? ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 45% ఓట్లు ఉన్న తెలుగుదేశం పార్టీని ఈయన గెలిపించాడంట. టీడీపీని గెలిపించానని నేనే ఎప్పుడు చెప్పుకోలేదు. 2014లో 18 మీటింగులు పెట్టి వారికి 5% ఓట్లు ఇచ్చాను. నేను చంద్రబాబుకు క్యాంపెయిన్ చేయకపోతే జగన్ సీఎం అయ్యేవాడు. ఇప్పుడు టీడీపీని పవనే గెలిపించాడంట. బీజేపీని కూడా ఈయనే గెలిపించాడంట. ఆయన మాటలు వింటుంటే నాకు సిగ్గేస్తోంది. టీవీ ముందు కూర్చొని పవన్ ప్రసంగం చూస్తున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. నాశనం అయ్యే ముందు గర్వం వస్తుంది అని బైబిల్లో ఉందన్న విషయం గుర్తుకొచ్చింది. ఈయన నాశనం అవడానికే ఇంత గర్వం వచ్చిందా, ఇంత అహంకారం వచ్చిందా అనిపించింది అంటూ కేఏ పాల్ విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు నాయుడు గారు తెలుగు భాషను ఎంత సన్మానిస్తారో అలాంటిది ఇప్పుడు మనకు తెలుగు భాష వద్దు, ఈయనకేదో 4 ముక్కల హిందీ వచ్చని హిందీ భాష కావాలట. నార్త్ ఇండియన్ మోదీ ఆయనట, వాళ్ళ ఎమ్మెల్యేతో చెప్పిస్తున్నాడు. ఈయన సౌత్ ఇండియన్ మోదీ అట. 6 తెలుగుదేశాన్ని ఈయనే గెలిపించాడట. అరే 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 బుద్ధున్నోడు ఎవడైనా అలాగ అంటాడా? ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 45% ఓట్లున్న తెలుగుదేశం పార్టీ. నేనే ఎప్పుడు తెలుగుదేశం పార్టీని గెలిపించలేదే. 2014లో 18 మీటింగులు పెట్టి 5%తో వాళ్ళు ఓడిపోతుంటే 5% ఓట్లు వేయించాను. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, 5% నేనే ఇచ్చింది. 18 ఇంత పాపులారిటీ ఉన్న మనుషుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉన్నాడా? నేనే గెలిపించాను అనలేదే, 5% ఓట్లు వేయించానని వాళ్ళే అన్నారు. చంద్రబాబు నాయుడు గారు 1%తో గెలిచారు, లేదా 4%తో జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ముఖ్యమంత్రి అయ్యేది. ఆయన కడుపు కొట్టి చంద్రబాబు నాయుడు గారు క్యాంపెయిన్ చేశారు. అక్కడ మోదీకి, జయలలితకి, కేసీఆర్కి, నవీన్ పట్నాయక్కి. ఈయన బీజేపీని ఈయనే గెలిపించాడట. నాకు సిగ్గేస్తుంది ఆయన మాటలు వింటుంటే. ఆ టీవీ ముందు ఏం చేయాలో అర్థం అవ్వలా. అరే బాబు అరే బాబు అరే బాబు, నాశనానికి ముందు గర్వం వస్తుంది అని బైబిల్లో మాటే గుర్తొచ్చింది. ఈయన నాశనం అయిపోవడానికి ఇంత గర్వం వచ్చిందా, ఇంత అహంకారం వచ్చిందా? 8 ఒరే నీ కర్మరా వర్మ అన్నాడు వాళ్ళ అన్నయ్య. వర్మ అని పేరెట్టుకుంటా. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఏమన్నారు? మా గెలుపుని మీ చేతిలో పెడుతున్నామంటే వర్మ గారు వండ తిని వీళ్ళ మాటలకి మోసపోయిన మాటలకు లడ్డూలు తిని 1,00,000 ఓట్లు వేయించాడు ఎక్స్ ఎమ్మెల్యే వర్మ గారు. పాపం ఆయన నీ కర్మరా అంటున్నారు. ఇప్పుడు ఇంత ఇన్సల్ట్ చేయొచ్చు ఆయన పిలిపి? ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏమన్నారు పవన్ కళ్యాణ్? నా గెలుపుకి మీరే కారణం అండి అని వర్మ అన్నారు. మరి ఇప్పుడేమంటున్నారు? వర్మ పేరేనెత్తాడా పవన్ కళ్యాణ్? ఇంత అవినీత ప్రపంచంలో ఇలాంటి అవినీతి కుటుంబం ఉంటుందా? చిరంజీవి పవన్ కళ్యాణ్ 10వ మాట. ఇదైతే ఆశ్చర్యంగా ఉంది. నాగబాబు అంటాడు, ఇండియన్ క్రికెట్ మ్యాచ్ మాది సమానం, జనసేనది సమపోలికలట. అయ్యయ్యో, ప్రపంచాన్ని గెలిచిన ఇండియన్ క్రికెట్ ఇంగ్లాండ్ని, ఆస్ట్రేలియాని, న్యూజిలాండ్ని, జింబాబ్వేని, పాకిస్తాన్ని గెలిచిన ఇండియన్ క్రికెట్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. వీళ్ళు నెంబర్ లాస్ట్ ఇన్ ద 3000 పార్టీల్లో ఇంత చిన్న పార్టీ ఉండదు, పుట్టబోదు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత 2011లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే కనీసం 1% ఓట్లు రాలేదు వాళ్ళకి. 2014లో ఈయన 5 పార్టీలతో సిపిఐ, సిపిఎం, బిఎస్పి, జేడీతో పార్టీలో పోటీ చేస్తే జనసేన 5 పార్టీలతో 6% ఓట్లు వచ్చాయి వీళ్ళకి. వీళ్ళు బీజేపీని గెలిపించారు, టీడీపీని గెలిపించారు. లైఫ్లో డిపాజిట్లు రావని తెలిసి నేల మీద పడి, చంద్రబాబు నాయుడు పాదాల మీద పడి, అమిత్ షా పాదాల మీద పడి మాకు భిక్ష పెట్టండి. నిన్న కలిశాడు మరల దేనికి? ఆ చంద్రబాబు నాయుడికి మా
నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వండి అని. బా, ఈ మాటలు మీరు లైవ్లో కంటిన్యూగా ఇచ్చుకోండి. ఎంత బాగున్నాయి సత్యాలు. ప్రతి ఒక్కరు ఇచ్చుకోండి మీ రేటింగ్లు. లైవ్లు ఇచ్చిన వాళ్ళు అందరూ ఎడిట్ చేయకుండా దేవుడు దీవించునుగాక. లైవ్లు ఎవరి వారిని దేవుడు క్షమించడు చెప్పించుగాక అన్న అప్పుడే ఆ టైం కూడా వస్తుంది. ఎందుకు సత్యం ప్రజల ముందు తీసుకెళ్లాలా వద్దా మీడియా? నేను ఎవరినైనా తిడుతున్నానా, సత్యం మాట్లాడుతున్నానా? ఆ పవన్ కళ్యాణ్ ఇండియన్ క్రికెట్ మ్యాచ్తో నాగబాబు పోల్చుకునే కంటే ఇంకా మా ముగ్గురు మీ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నేను, నాగబాబు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే బాగున్నేమో, లేదా తండ్రి కుమార పరిశుద్ధాత్ములు అంటే బాగున్నేమో. వీళ్ళు ఎవరు ప్యాకేజ్ స్టార్లు? ఎవరు రోజుకో మాట మార్చిన వాళ్ళు? మోదీని, అమిత్ షాని తిట్టి ఇప్పుడు మోదీని, చంద్రబాబు లోకేష్ని తిట్టి ఇప్పుడు వారు భిక్షతో బతుకుతున్నవారు. మేము వారిని గెలిపించాం. ఆ చంద్రబాబుకైనా బుద్ధి ఉందా అనిపిస్తుంది ఒకసారి. పావుని పెంచినట్టు దత్తపుత్రుడు అనుకోని పుత్రుని పెంచుతున్నావా నువ్వు? లేదా పామునే దత్తత చేసుకొని పెంచుతున్నావా? ఇప్పుడు నిన్ను మింగే స్థాయికి వెళ్ళిపోయాడా లేదా? చంద్రబాబు గారు ఒకసారి కలవండి నన్ను. ఆ జగన్ కలవలేదు. ఇప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి నన్ను కలిస్తే, ఒక్కసారి ఓపెన్గా కలిస్తే 7 రోజుల్లో రెడ్ బుక్ని క్లోజ్ చేస్తా, నా ప్రేయర్ బుక్ని ఓపెన్ చేస్తా. మరలా ఒక్క వైసీపీ నాయకుడిని అరెస్ట్ చేయకుండా స్పిరిచువల్గా, లీగల్గా, పొలిటికల్గా, స్ట్రాటజిక్గా ప్లాన్ చేసి 7 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కలిసిన 7 రోజుల్లో రుజువు చేస్తా.